అందరికీ నమస్కారం. గుళ్ళకమ్మ నది ఒడ్డున శ్రీవారి వనం ఓ అద్భుత ఘట్టమని రిటైర్డ్ విశ్రాంత ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు తెలిపారు. గుళ్ళకమ్మ నది ఒడ్డున ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి దాసరి శ్రీనివాసులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీవారి వనం నిర్వాహకులు చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కృషితో వారు గుళ్ళకమ్మ నది తీరాన అదేవిధంగా మనకి ఆ మల్లవరం డ్యామ్ చుట్టూ కూడా వారు మొక్కలు పెంచేటువంటి విధానాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. దాన్ని పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేస్తామని నిర్వాహకులు కావూరి వాసు తెలిపారు. మీరు వచ్చిందాక మొక్క నాటనన్నారు. సార్ గ్రూప్ ఒకసారి సార్ గ్రూప్ అదే సార్ డైలీ స్పెషల్ సార్ ఇటు రైట్ సైడ్ జరగండి సార్ వాళ్ళు కనపట్లేదు. అట్లా ఉండండి. అలా కొద్దిగా ఇటు జరగండి. జరపండి అన్న చెట్టు జరపండి సార్ కనపడి కాదబ్బా అట్లా అట్లా పట్టుకోండి. సార్ ఒకసారి అందరూ చూడండి సార్. కాదుస్తున్నాడు అడుగున లేపు పక్కెళ్ళి పెద్ద నువ్వు కూడా చూసుకుంటారు. ఒక్క నిమిషం కరెక్ట్గా జరగండి సార్. ఇటు చూడండి సార్. ఇందాక అనుకున్నాం సార్ ఆపండి సార్. ఇవన్నీ వస్తాయా పేపర్లు వస్తాయా? కొద్ది ముందు మట్టి పనిచేసినటువంటి కలెక్టర్గా పనిచేసినటువంటి జిల్లాలో మరి ఎస్ఎన్ పాడు అంటే నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. అప్పుడు తవనం చెంచయ్య గారు ఉండేవారు నేను ఉన్నప్పుడు. ఈరోజు నాకు మరి ఆత్మీయులు వాళ్ళ ఫాదర్తో నాకు కలిసి పనిచేసేటటువంటి సౌభాగ్యం ఒకటి దొరికింది. దానం గారు, స్వర్గీయ దానం గారు, వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారి కుమారుడు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం అనేటటువంటిది అది యాదృచ్ఛికమో అదృష్టమో మీకు అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి నూక్ అండ్ కార్నర్లో తిరిగి ఎవరైతే రియల్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్స్ అందే విధంగా వారు పనిచేస్తున్నారు.
ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచం అంతటా కూడా గ్రీన్ బెల్ట్, గ్రీన్ కవర్ కావాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమాలు చేపట్టేటటువంటి రోజు. ఇది యుఎన్ఓ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్. స్టాక్హోమ్లో 1972లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటటువంటి జరిగింది. పెద్దలు మాజీ కలెక్టరు డి శ్రీనివాసులు గారు మా ఫ్యామిలీకి చాలా మిత్రులు. ఈరోజు మా కాన్స్టిట్యున్సీకి మల్లవరం డ్యామ్కి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఈరోజు మన ఎన్వైర్న్మెంటు అన్నీ డిగ్రేడ్ అవుతున్న విషయం మనం గమనించాలి. మనకి ఫ్రీగా వచ్చేది వాటరు, ఎయిరు అవి కూడా పొల్యూట్ అయిపోయి మనకు ఎక్కడ లేని జబ్బులు రావటము ఈరోజు అందరూ అంటూ ఉంటారు. ఊర్లలో వెళ్తూ ఉంటే చిన్నపిల్లలకి 30 ఏళ్ళకి క్యాన్సర్ అంటున్నారు. ఇవన్నీ కారణాలు ఏంటిదంటే ఇలాంటి ఈ పొల్యూషన్ వల్లనే, ప్లాస్టిక్ వాడటం వల్లనే, దాని తర్వాత ప్రతి విషయంలో గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కావటం. దీనికి మనం ఇది వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డేని ఈరోజు మనము గుర్తించుకొని ప్రతిదీ అంటే వాటర్ క్లీన్గా ఉంచటము, ఎయిర్ పొల్యూట్ కాకుండా, మన సాయిల్ పొల్యూట్ కాకుండా మనం వెళ్ళాలి. మీకు ఈ సందర్భాన్ని తెలియజేసేది ఏంటంటే ఒక ప్లాస్టిక్ లోపల మనం గ్రౌండ్లో పడేస్తే దాన్ని డిగ్రేడ్ కావడానికి ఎన్నో సంవత్సరాలు పడతాయి, లక్షల సంవత్సరాలు పడతాయి. ఇలాంటివన్నీ చేసి చివరికి మనం గమనించాల్సింది ఏంటిదంటే ఈ పొల్యూషన్ దీనివల్ల మనకే ఇబ్బంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకని ఈ మంచి కార్యక్రమానికి అంటే చెట్లు నాటితే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. అలాగనే ప్లాస్టిక్స్ వాడటం మానేయాల. అదేవిధంగా వాటర్ని ఈ సివేజ్, గివేజ్ అంతా రెయిన్ వాటర్ ఎక్కువ వచ్చే విధంగా మనం చెట్లు నాటితే వాటర్ కూడా పెరుగుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. ఈ మధ్య మన ఇండియాలో కూడా ఫారెస్ట్ ఇంత కవరేజ్ తగ్గుతుంది. ఇవన్నీ ఏంటిదంటే రాబోయే తరాలకి చాలా ఇబ్బందికరమైన విషయం. ఈరోజు ఏంటిదంటే మనం సంపాదనలో ఏదో 2 రూపాయలు వస్తున్నాయి డెవలప్మెంట్ అనుకుంటున్నాం, కానీ డెవలప్మెంట్తో పాటు డెవలప్మెంట్ కన్నా ముఖ్యం మనం ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్ట్ చేసే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి ప్రోత్సహించడానికి, ప్రజలకి అవేర్నెస్ తీసుకునడానికి మాజీ కలెక్టరు డి శ్రీనివాసులు గారు రావటం నాకు చాలా సంతోషంగా, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన గ్రామ కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కావూరి వాసు, మల్లవరం శ్రీవారి వనం కమిటీ గౌరవ అధ్యక్షుడిని. ఇక్కడ మల్లవరం గ్రామంలో 2019 నుంచి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టి ఈ భగవంతుని సన్నిధిలో శ్రీవారి వనం అనే కమిటీ పేరుతో కొన్ని వందల మొక్కలు నాటాము. ఈ మధ్య లెక్కేసుకున్నాం 400 పైచిలకు వృక్షాలుగా తయారైనవి. ఈరోజు 179 మొక్కలు తెచ్చాము, నాటుతున్నాము. మన సంతనోదలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు రావడం జరిగింది. వారితో పాటు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గారైన మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. గుండ్లబమ్మేశ్వరం నుంచి గుండాయపాలెం వరకు ఈ గుళ్ళకమ్మ నదీ తీరాన ఇరువైపులా మొక్కలు నాటుదామని, దేవతా వృక్షాలు నాటుదామనే ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అది ఈ గుళ్ళకమ్మ ఒడ్డున మన మల్లవరం శ్రీవారి వనంలో నాటడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాము. మేము చాలా కష్టపడి మొక్కలు నాటాము. ఇక్కడికి వచ్చిన ప్రతి వారు అభినందిస్తున్నారు. అలానే ప్రతివారు తలా ఒక మొక్క నాటి తల్లికి వందనం ఒక మొక్క అని మోడీ గారు కూడా పిలిపించారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యి ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాను. అది పర్యావరణం దెబ్బతింటానికి కారణము ప్లాస్టిక్ అనేది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్లాస్టిక్ను కూడా వాడటం నిషేధం చేయాలి. ప్రజలు కూడా చాలా తెలివిగా ప్లాస్టిక్ని వాడకుండా ఏ విధంగా మనం బ్రతకగలం, ప్రతిరోజు ఏ విధంగా ప్లాస్టిక్ రహితంగా ఎలా మనం జీవనం గడపగలమో ఆలోచించుకొని దాన్ని తగ్గించుకుంటే భావితరాలు కూడా మనకి చాలా భావితరాల వారికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఈరోజు మీథేన్ వాయువులు కూడా కార్బన్ డైఆక్సైడ్తో పాటు సరిసమానంగా మీథేన్ వాయువులు కూడా రిలీజ్ అవుతున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమలు కానీ
అది గేదెల పరిశ్రమ, పౌల్ట్రీలు కానీ, గేదెలు కానీ, ఇంకా పందుల పెంపకం అని రకరకాల పెంపకాల వలన ఈ మిథేన్ వాయువులు గాలిలో కలుస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడు, మిథేన్ వాయువులు కలిసి మానవ జీవితాలను చిన్నాభిన్నం చేసే పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. కాబట్టి మనం మొక్కలు పెంచితేనే ఆక్సిజన్ డెవలప్ అవుతుంది, ఈ మిథేన్ని, కార్బన్ డైఆక్సైడ్ని కంట్రోల్ చేయగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తలా ఒక మొక్కగా నాటి భవిష్యత్తుకి పునాదులు వేయాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం.